వెళ్ళేవారికి అదిరిపోయే శుభవార్త. ఇక తిరుమలకి వెళ్ళేవారికి ఒక అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది. భక్తులకు ఏఐ చాట్‌బాట్ సేవలైతే అందుబాటులోకి వస్తున్నాయన్నమాట. 13 భాషల్లో సమాచారం అయితే నిక్షిప్తం అయితే చేయబోతూ ఉన్నారు. సో, మీరు చూసుకుంటే వారణాసి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలనుకున్న ఓ భక్తుడికి సేవా టికెట్లపై సందేహం వచ్చింది. కాల్ సెంటర్‌కి ఫోన్ చేస్తే లైన్ బిజీ. పోనీ మెయిల్ పెడదామంటే సమాధానం అనుకున్న సమయానికి వస్తుందో లేదో తెలియదు. ఇంగ్లీష్, హిందీ అంతంత మాత్రమే వచ్చు. తన మాతృభాషలో సమాచారం దొరకదు. ఇది తిరుమల వచ్చే చాలామంది భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఇలాంటి నిరీక్షణకు, భాషాపరమైన ఇబ్బందులకు చెక్ పెడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి వచ్చే కోట్ల మంది భక్తులకు మెరుగైన సేవలందించే దిశగా తీతిదే మరో అడుగు ముందేసింది. ఇప్పటికే ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉండగా భక్తుల సందేహాలను తక్షణం నివృత్తి చేసేందుకు, డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను మరో 15 రోజులు అందుబాటులోకి అయితే తీసుకురాబోతోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ వేదికగా ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి అయితే రాబోతుంది. మానవ ప్రమేయం లేకుండా ప్రస్తుతం తీతిదే కాల్ సెంటర్లు, ఈమెయిల్లు, సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులు పెద్ద ఎత్తున విన్నపాలు, ప్రశ్నల రూపంలో సంప్రదిస్తున్నారు. దర్శన టికెట్లు, వసతి, రవాణా, రిఫండ్ల వంటి అంశాలపై భక్తులు అడుగుతున్న సందేహాలకు సమాధానం ఇవ్వడంలో మానవ వనరుల పరిమితంతో జాప్యం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు 24 గంటలు నిరంతరాయంగా పనిచేసే ఏఐ చాట్‌బాట్‌ని అయితే ప్రవేశపెడుతున్నారన్నమాట. ఏటా 50 లక్షల వ్యయం. క్లౌడ్ సేవల కోసం నెలకు సుమారు 4 లక్షల చొప్పున, ఏడాదికి పన్నులు మినహాయించి దాదాపు 50 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. వినియోగాన్ని బట్టి ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిపేలా తీతిదే బోర్డు నిర్ణయం తీసుకుంది. సేవలు ఎలా ఉంటాయంటే, ఇది ఒకేసారి వేల సంఖ్యలో భక్తులతో సంభాషించగలదు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 13 భారతీయ భాషల్లో సేవలు అందిస్తుంది. దర్శన టికెట్ల బుకింగ్ ప్రక్రియలో మార్గనిర్దేశం చేయడంతో పాటు రియల్ టైమ్ సమాచారం అందిస్తుంది. టైప్ చేయడమే కాకుండా స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఇక తిరుమలకు వెళ్ళే భక్తులకు కష్టాలైతే తీరబోతున్నాయన్నమాట. ఈ చాట్‌బాట్ రాగాలనే దీనికి సంబంధించి ఇది యాప్ రూపంలో అయితే ఇస్తారన్నమాట. ఆ యాప్ మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఆ యాప్‌లోని. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.